పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సౌందర్య వేదం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. 64 కళల్లో సౌందర్య కళ ఒకటి. సౌందర్య పోషణ మన సంస్కృతి సంప్రదాయాల్లో ఒక అంతర్భాగం. గత 25 సంవత్సరాలుగా సహజ సిద్ధమైన తైలాలతో, ప్రాచీన ఆయుర్వేద విధానాలతో ఎంతో మంది అతివల అందాన్ని పెంపొందించడమే కాక 10,000 మంది పెళ్లి కూతురిని సైతం అత్యంత అందాల రాసులుగా తీర్చిదిద్దిన హెయిర్ అండ్ కేర్ ఎక్స్పర్ట్ మునిమాలిక గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, ముందుగా హెయిర్కి కేర్ ఎలా తీసుకోవాలి? చాలా మందికి తెలియదు మేడం. ఈ హెయిర్కి కేర్ ఎలా తీసుకోవాలో వివరించండి. మనకు హెయిర్ కేర్ అంటే ఆ కేశాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అంటే ఈ జాగ్రత్తల్లో ఏంటంటే చాలా మంది ఏదో ఆయిల్ పెట్టేసాము, మనం ప్యాక్స్ పెట్టుకొని స్నానం చేస్తాము అట్లా ఉంటారు. కానీ దీనికి చాలా జాగ్రత్తగా చేసుకోవాలా. మనం ఫేస్కు ఎంత కేర్ తీసుకుంటామో, అంటే ఇప్పుడు ఫేస్కి ఏం చేస్తామండి, రెగ్యులర్గా ఫేషియల్స్ చేసుకుంటూ ఉంటాము, క్రీమ్స్ పెట్టి మసాజ్ చేయడము, దాని తర్వాత ప్యాక్స్ పెట్టడము, దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో ఫేస్ని, అదేవిధంగా హెయిర్కి కూడా అనమాట. హెయిర్ స్పా, హెయిర్ థెరపీస్ అని ఉంటాయి అనమాట. అలాగా దాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆ థెరపీస్ అనేది చేసుకోవాలా, ఆ స్పా అనేది చేసుకుంటే మనకు ఆ కేర్ అనేది వస్తుందన్నమాట. మీరు మునిమాలిక గారిని వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే వారి అపాయింట్మెంట్ తీసుకొని మీరు సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న మేడం గారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు సంప్రదించవచ్చు. మేడం, అదేవిధంగా హెయిర్ స్పా అంటూ ఉంటారు. అంటే ఆయిల్ పెట్టుకోవడం చాలా మందికి తెలియదు మేడం. అంటే చూస్తున్న ప్రేక్షకులు కానివ్వండి, అంటే కాల్ చేసిన వాళ్ళు కానీ ఎవరికైనా కానీ ఇప్పుడు ఆయిల్ పెట్టుకోవడం చాలా మందికి తెలియదు. డిఫరెంట్గా పెట్టుకుంటూ ఉంటారు. అసలు ఈ ఆయిల్ ఎలా పెట్టుకోవాలో, దీన్ని అసలు ఎలా యూస్ చేయాలో ఒక పద్ధతిని మా ప్రేక్షకులు వివరించండి. తప్పకుండా అండి. అసలు ఆయిల్ అంటే తీసుకుంటారు, ఆయిల్ తీసేసుకునేసి హెయిర్కు పూసేస్తారనమాట. చాలా మంది హెయిర్కి ఎలా పెట్టాలా అనేది చాలా మందికి తెలియదు. ఈ ఆయిల్ పెట్టుకునేది కూడా ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఆ పద్ధతి ప్రకారం పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు చెట్లు ఉన్నాయండి, ఆకుల మీద నీళ్లు వేసేసామనుకోండి, చెట్లు అవి హెల్దీగా రాదనమాట. ఆ చెట్టు మొదలుకు నీళ్లు పోస్తే ఆ చెట్టు హెల్దీగా పెరుగుతుంది అనమాట. అదే రకంగా మనం ఆయిల్ పెట్టుకునేటప్పుడు కూడా మన స్కాల్ఫ్కు, అంటే ఆ స్కాల్ఫ్లో ఉన్న మొదుళ్ళకు అనమాట, ఆ వెంట్రుకల కుదుళ్లకు మనకు ఆయిల్ పట్టేటట్టు పెట్టాలన్నమాట. ఈ ఆయిల్ పెట్టుకునే ప్రాసెస్లో కూడా యాక్చువల్గా మనకు ఇప్పుడు మాది యాంగ్లం హెర్బల్ హెయిర్ ఆయిల్ ఉంది కదండి, ఈ ఆయిల్ ఉంది. ఈ ఆయిల్ ఏం చేస్తారు మీరు, ఆయిల్ తీసుకొని ఒక కప్లో తీసుకోవాలన్నమాట. ముందు ఏ ఆయిల్ తీసుకున్నా ఆయిల్ వేడి చేసి మన కుదుళ్లకు సరిపోయేంత హీట్ అనమాట. అంటే మనకు ఎంత వరకు అంత వేడి, అంటే మరీ వేడి కాదు, వామ్గా చేసి ఆ కుదుళ్లకు మొత్తం ఆయిల్ పెట్టాలన్నమాట. ఆయిల్ పెట్టేసి దాన్ని మంచిగా మర్దన లాగా చేసుకోవాలి. అంటే లైట్గా మసాజ్ చేసుకోవాలి. మళ్ళీ మర్దన అంటే ఎక్కువ కాకుండా లైట్గా మసాజ్ లా చేసుకొని దాన్ని ఏంటంటే మంచిగా దువ్వాలన్నమాట. చాలా మందికి ఏంటంటే తల్లో దువ్వెన పెడితే దువ్వుకుంటే ఆ హెయిర్ పోతుంది, హెయిర్ రాలిపోతుంది అనే ఫీలింగ్తో ఎవ్వరు అసలు ఇప్పుడు దువ్వే వాళ్ళు లేరనమాట. కానీ మన పూర్వీకులు చెక్క దువ్వెనలు యూజ్ చేసేటోళ్ళు అనమాట. అది చాలా సైంటిఫిక్ రీజన్తో వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు. ఆ చెక్క దువ్వెనలు అనేది చాలా కొన్ని ప్రాసెస్తో చేసేవాళ్ళు వాళ్ళు, అంటే చిన్న చిన్నగా అట్లా. దానివల్ల ఏంటంటే ఆ దువ్వెనలతో దువ్విన దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగేదన్నమాట. అంటే ప్రెజర్ పాయింట్స్ యాక్టివేట్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ వచ్చి ఆ కుదుళ్లకు మంచిగా రక్త ప్రసరణ జరిగేదన్నమాట. దానివల్ల హెయిర్ చాలా హెల్తీగా ఉండేదన్నమాట. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు ఆయిల్ పెట్టిన తర్వాత, ఆయిల్ పెట్టేసి తర్వాత దానికి మంచిగా ఇలాంటి కూమ్స్ తీసుకొని దీన్ని ఇట్లా ఫ్రంట్ నుంచి బ్యాక్ కూమ్ చేశారనుకోండి, ఈ ప్రెజర్ పాయింట్స్ యాక్టివేట్ అవుద్ది అనమాట. యాక్టివేట్ అయ్యి మీకు మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అవుద్ది. కాబట్టి ఆయిల్ వేట్ చేసి పెట్టుకోవాలా. దాని తర్వాత దువ్వుకోవాలండి. ఒక 5 minutes అట్లా మంచిగా దువ్వాలా. ఎప్పుడైతే మీరు దువ్వుతారో ఆ డెడ్ హెయిర్ అనేది ఎట్లా ఊడిపోతుంది. ఆ ఊడిపోయిన తర్వాత మీకు గ్రోత్ వస్తుంది. తర్వాత మీకు చాలా రిలాక్స్ ఉంటుంది అనమాట. ఆ దువ్విన దానివల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి, ఇప్పుడు చాలా మంది హెడ్ ఎక్స్ అట్లా అంటూ ఉంటారు, అవన్నీ తగ్గి ఆ ప్రెజర్ పాయింట్స్ యాక్టివేట్ అవుద్ది అనమాట. మరి మీరు మునిమాలిక గారిని వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే వారి అపాయింట్మెంట్ తీసుకొని మీరు సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి, మేడం వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు సంప్రదించవచ్చు. అలాగే ధరణి యాంక్లం ప్రొడక్ట్స్ని మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కానీ మేడం గారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి కానీ మీరు సొంతం చేసుకోవచ్చు. మరి మీరు సంప్రదించవలసిన అడ్రస్ శాంతిబాగ్ అపార్ట్మెంట్స్, BG2 ఆపోజిట్ కంట్రీ క్లబ్ అండ్ లైఫ్ స్టైల్, బేగంపేట్. అదేవిధంగా మీరు మరి డ్రై హెయిర్ ఉన్నవారు ఎవరైనా కానీ వారందరికీ కూడా మేడం ఈ ప్రోగ్రామ్ చివరిలో ఒక మంచి ప్రోటీన్ చిప్ చెప్తున్నారు. మరి అందరూ మిస్ కాకుండా ఆ టిప్ని పాటించండి. తప్పకుండా మీ హెయిర్ అనేది మంచిగా అవుతుంది. మేడం, అదేవిధంగా చాలామంది చూస్తుంటే ఆయిల్ పెట్టుకొని మర్దన చేసుకోవాలని చెప్పేస్తున్నారు. దువ్వుకోవడం కూడా చాలామంది ఇలా దువ్వేస్తూ ఉంటారు, హెయిర్ ఊడిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ కూమ్ చెప్పారు కదా మేడం, ఫ్రంట్ నుంచి బ్యాక్కి దువ్వుకోవాలి అనేసి చెప్పారు. దువ్వుకోవడంలో కూడా చాలామంది అంటే డిఫరెంట్ దువ్వెనలు వాడుతూ ఉంటారు. దానివల్ల హెయిర్ ఊడిపోతూ ఉంటుంది కదా మేడం. అంటే దువ్వున ప్రొసీజర్ కూడా ఏదైనా ఉంటుందా?
అంటే దువ్వెనలు మంచిగా ఇలా ఉండేది అంటే ఆయిల్ పెట్టినప్పుడు ఇలాంటి దువ్వెనలతో వాడాలండి. అదేంటంటే మొత్తం ఇట్లా ప్రెజర్ పాయింట్స్ అంటే మీరు యూస్ చేసేటివి ఏవైనా యూస్ చేయొచ్చు, కానీ ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఇట్లా కూమ్స్ వాడిన దానివల్ల ఏంటంటే మీకు ప్రెజర్ పాయింట్స్ యాక్టివేట్ అవుద్ది అనమాట. ఇంకా మీకు చెక్కవి పాతవి దొరికే వాళ్ళు ఉంటే దానిలో దూకుంటే ఇంకా చాలా మంచిది అనమాట. అంటే ఒత్తుగా ఉన్న హెయిర్ వాళ్ళకి బాగా రాలిపోతూ ఉంటుంది మేడం ఈ దువ్వెనతో దూకుంటే, అందుకని వాళ్ళు అవాయిడ్ చేస్తూ ఉంటారు ఈ దువ్వెనలు అనేవి. అంటే అది హెయిర్ డెడ్ అయిపోయినప్పుడు మాత్రమే హెయిర్ కట్ అవ్వడము అట్లా ఉంటుందండి. హెయిర్ హెల్దీగా ఉన్నప్పుడు ఎప్పుడు చిక్కుపడదండి. ఓకే మేడం, అదేవిధంగా ఇప్పుడు హెడ్ బాత్ చాలా మంది హెడ్ బాత్ చేస్తూ ఉంటారు, అంటే డిఫరెంట్ డిఫరెంట్ షాంపూస్ యూస్ చేసి ఎలా పెడితే అలా చేసేస్తూ ఉంటారు హెడ్ బాత్. దానివల్ల జుట్టు హెయిర్ చాలా లాస్ అవుతూ ఉంటుంది. మరి ఈ హెడ్ బాత్ ఎలా చేయాలి, దీని ప్రొసీజర్ ఏంటి, మా ప్రేక్షకులు వివరించండి. అంటే హెడ్ బాత్ చేయడం అంటే అందరూ ఏమనుకుంటారంటే అది షాంపూ కానీ కుంకుడుకాయలు కానీ ఏదైనా సరే తల మీద వేసేసుకొని రుద్దేసుకుంటారు అనమాట. రుద్దేసుకొని ఆ ఫోమ్ అంటే ఆ నురుగు వచ్చిన తర్వాత ఆ హెయిర్ ఫ్రెష్ అయిపోయింది అనేసి అయిపోయింది, హెడ్ బాత్ అయిపోయింది అనుకుంటారు. కానీ అది తప్పండి. ఆ హెయిర్కి అనేది మీరు ఏది యూస్ చేసినా, షాంపూ యూస్ చేసినా, కుంకుడుకాయలు యూస్ చేసినా వేళ్లతో మంచిగా మసాజ్ చేయాలన్నమాట. అది పెట్టిన తర్వాత లోపల నుంచి మీరు ఉట్టి జస్ట్ పైన ఇట్లా రుద్దిన దానివల్ల ఏమవుతుందంటే హెయిర్ కట్ అయిపోద్ది, మీకు ఆ చిక్కులు పడిపోయి హెయిర్ కట్ అయిపోతుంది. లోపల స్కాల్ఫ్ అనేది క్లియర్ అవ్వదన్నమాట. ఆ స్కాల్ఫ్ ఎందుకు క్లియర్ అవ్వదంటే మీకు ఇప్పుడు మనకు మామూలుగా హెయిర్ ఉంటుంది కాబట్టి వేడికి చెమట పడుతూ ఉంటుంది. ఆ చెమటలో ఏంటంటే ఈ పొల్యూషన్కు డస్ట్ ఇట్లా ఇదైపోయేసి అది ఇన్ఫెక్షన్ ఉంటుంది అనమాట. మనం పైన వరకు రుద్దేసుకున్నామంటే ఆ లోపల ఉన్న ఆ స్కాల్ఫ్ మీద ఉన్న స్కిన్ అంతా డ్రై ఈ పదార్థాలతో అంతా అంటే చెమట పట్టి డస్ట్తో అంతా మొత్తం పేరిపోయి ఉంటుందండి. ఒక మాలిన్యంగా పేరిపోయి ఆ స్కిన్ మొత్తం ఒక లేయర్ లాగా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం మంచిగా ఇట్లా రుద్ది మసాజ్ చేసామో ఆ లేయర్ అంతా పోయి స్కాల్ఫ్ క్లియర్ అవుద్ది అనమాట. ఆ మాడు మొత్తం క్లియర్ అయినప్పుడు మీకు ఫ్రెష్గా వస్తుంది. నెక్స్ట్ ఆ హెయిర్ కావాల్సిన ఆక్సిజన్ అంతా మొత్తం అందుతుంది అనమాట, ఫ్రెష్గా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు డాండ్రఫ్ రాకుండా ఉంటుంది అనమాట. డాండ్రఫ్ ఎక్కువ మేము ఏం యూస్ చేసినా డాండ్రఫ్ తగ్గలేదంటే ఈ తలస్నానం చేసే పద్ధతిలో కూడా కంపల్సరీ కేర్ తీసుకోవాలి. అంటే ఆ మట్టిలో ఆ చెమటలో ఏంటంటే ఈ షాంపూ ఇవన్నీ ఉండిపోయాయి అనుకోండి, సరిగ్గా క్లీన్ కాకుండా అది ఇన్ఫెక్షన్ అయిపోద్ది, ఫంగస్ ఫామ్ అయిపోతుంది. అలా రకరకాల కారణాలతో డాండ్రఫ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు రెగ్యులర్గా దాన్ని మంచిగా మసాజ్ చేసుకొని బాగా రుద్దుకొని స్నానం చేస్తే అది క్లియర్ అయిపోతుంది అనమాట. మేడం మరిన్ని వివరాలు తెలుసుకునే ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి, సౌందర్యవేదం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? సత్యవతి మేడం. సత్యవతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అంటే చిత్తూరు డిస్ట్రిక్ట్ పుంగనూరు నుంచి మేడం. ఓకే అండి, మేడం గారు ఉన్నారు, మేడం గారితో మాట్లాడండి, సమస్య వివరించండి. హలో, నేను చిత్తూరు డిస్ట్రిక్ట్ పుంగనూరు నుంచి చేస్తున్నానండి. చెప్పండి. ఓకే హలో చెప్పండి మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మేడం నేను హార్మోన్స్ ప్రాబ్లం ఉంది, దానివల్ల ట్రీట్మెంట్ వాడుతున్నాను. దానివల్ల హెయిర్ ఫాలింగ్ ఎక్కువ ఉంది. దానివల్ల మీ దాంట్లో ఏమన్నా ఆయిల్ ఏమన్నా ఉంటే దాన్ని ఏమైనా వాడితే ఏమన్నా ప్రాబ్లం క్యూర్ అవుతుందేమో. ఏజ్ ఎంతమ్మా ఇప్పుడు? హలో చెప్పండి. మీ ఏజ్ ఎంతండి? 41 మేడం. 41 ఉందిమ్మా. అంటే మీరు హార్మోన్స్ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ హెయిర్ ఫాల్ ఉంటుంది. స్కిన్ కూడా ర్యాష్ వస్తుంది. ఇంకా వైట్ హెయిర్ కూడా చాలా వచ్చేస్తుంది. అవునండి, వచ్చేస్తుంది. మీ ఆ హార్మోన్స్ మెడిసిన్ యూజ్ చేసే దాని వల్ల ఏంటంటే మీకు వైట్ హెయిర్ వస్తుంది, ప్లస్ హెయిర్ ఫాల్ వస్తుంది, ఫేస్ అంతా కూడా చిన్న చిన్న కురుపుల్లాగా అలా కూడా వచ్చేస్తుంది, స్కిన్ మీద కూడా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఈ ఆయిల్ యూజ్ చేసే దాని వల్ల మీకు అంత హెయిర్ ఫాలింగ్ లేకుండా కంట్రోల్ అవుతా వస్తుంది అనమాట. అవునండి, మీరు పర్సనల్ కాల్ చేయండి. మేడం నాకు చాలా సంవత్సరాల నుంచి ఉంది. మీకు కంట్రోల్ అయిపోతుంది మా, మీరు పర్సనల్ కాల్ చేయండి. మీరు ఏం మెడిసిన్స్ వాడుతున్నారో ఒకసారి చెప్తే దాన్ని బట్టి నేను మీరు యూజ్ చేస్తే మీకు రిజల్ట్ అనేది ఆయిల్ యూజ్ చేసిన దానికి ఖచ్చితంగా ఉంటుంది మీకు. ఓకే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మేడం తదుపరి కాలర్ ఉన్నారు. హలో హలో నమస్కారం అండి, సౌందర్యవేదం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో నమస్కారం అండి, మీ పేరు కస్తూరి. కస్తూరి గారు దయచేసి టీవీ చూడకుండా నాతో మాట్లాడండి. కస్తూరి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నల్గొండ నుంచి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. కస్తూరి గారు, మేడం ఉన్నారండి, సమస్య వివరించండి. హలో హలో నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు ఇక్కడ ముఖం పైన మచ్చలు ఉన్నాయండి. నా ఏజ్ 45 years. అంటే అట్లాగే జుట్టు కూడా చాలా ఊడిపోతుంది. నాకు బీపీ ఉంది, బీపీ టాబ్లెట్లు రోజు వేసుకుంటాను. ఓకే, అదే మచ్చలు ఎలా ఉన్నాయండి?
అంటే మంగులాగనా లేకుంటే ఆ, ఏం మచ్చలు మంగు వచ్చాయి? మచ్చలు అంటారు కదండి, లైట్ గా ఉన్నాయి ఇక్కడ. మీరు డై యూజ్ చేస్తారా? డై హెయిర్ యూజ్ చేస్తానండి. డై యూజ్ చేస్తే కూడా ఆ మచ్చలు వస్తాయమ్మా. అంటే చిన్నగా నుంచి పెద్దగా అయినాయండి కొద్దిగా. అంటే డై వల్ల కూడా అది కొంచెం ఎక్కువ డార్క్ అనిపిస్తుంది అనమాట చూసేదానికి. స్పాట్ లాగా వచ్చింది, అది కొద్దిగా పెద్దగా అయిందండి. ఆ. అందుకని అది మరి ఏం పెట్టుకుంటే. అంటే మీరు మంగుకైతే మీరు పర్సనల్గా కలవాలండి కంపల్సరీ. దానికి ట్రీట్మెంట్ అనేది స్లో ట్రీట్మెంట్ ఉంటుంది. ఇట్లా ఇచ్చేదానికి మీకు పంపించేదానికి ఇట్లా టిప్స్ చెప్పేదానికి కుదరదు. అది కంపల్సరీ కలవాలా. మీకు హెయిర్ ప్రాబ్లం అన్నారు కదా, దానికి ఆయిల్ యూస్ చేయండి. మాది యాంకలం హెర్బల్ హెయిర్ ఆయిల్. అది ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది మీకు. ఓకే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మీరు మేడం గారిని వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే వారి అపాయింట్మెంట్ తీసుకుని మీరు సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న మేడం వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు మేడం గారిని సంప్రదించవచ్చు. అలాగే ధరణి యాంక్లం ప్రొడక్ట్స్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కానీ అలాగే వ్యక్తిగతంగా కానీ వచ్చి మీ సొంతం చేసుకోవచ్చు. మరి స్క్రీన్ మీద కనబడుతున్న మేడం వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి మీరు ఈ ఆయిల్ని పర్చేస్ చేసుకోవచ్చు. మేడం తదుపరి కాలర్ ఉన్నారు. హలో హలో నమస్కారం అండి, సౌందర్య వేదం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? సరితానండి. సరిత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సతనపల్లి నుంచి అండి. ఓకే అండి, టీవీ చూడకండి దయచేసి. ఓకే. టీవీకి దూరంగా వచ్చి మేడంకి సమస్య వివరించండి. హలో హలో చెప్పండి మా. హెయిర్ బాగా ఊడిపోతుంది మేడం. మీ ఏజ్ ఎంతమ్మా? 25. 25. ఏం చేస్తారు మీరు? అంటే ఎడ్యుకేషన్ అయిపోయింది, ప్రజెంట్ ఇంట్లోనే ఉంటున్నాను మేడం. అవునా? ఎందుకు ఏమైనా మధ్య ఏమైనా హెల్త్ బాగాలేకుండా వచ్చిందా? లేదు మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మెచ్యూర్ అయిన టైంలో ఆ టైం నుంచి హెయిర్ ఊడిపోతుంది. అత మళ్ళీ టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. ఓకే. ఇంకక్కడి నుంచి బాగా టైఫాయిడ్ ఫీవర్. హెయిర్ అయితే పొడుగ్గా అప్పుడు బానే ఉంది, కానీ మొత్తం అసలు కట్ అయిపోయి ఊడిపోతుంది. అంటే ఇప్పుడు మీకు పైన మొదల నుంచి ఊడిపోతుందా, కట్ అయిపోతుందా హెయిర్? రెండు మేడం, మొదల నుంచి కూడా ఇప్పుడు మరి మొదల నుంచి ఊడిపోతుంది. ఓకే. అంటే బాడీలో మీకు బ్లడ్ తగ్గిపోయినా కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది, ఐరన్ తగ్గినప్పుడు కూడా. నెక్స్ట్ టైఫాయిడ్ వచ్చింది అన్నారు కదా, ఆ మెడిసిన్స్ వల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది. టైఫాయిడ్ వచ్చి కూడా మేడం అవుతుంది మేడం, 7 years అవుతుంది. 7 years అవుతుంది. ఓకే ఓకే. అంటే మీరు అప్పటి నుంచి ఫుడ్ సరిగ్గా తీసుకోండరు, అంటే యాంటీబయాటిక్స్ ఎక్కువ యూస్ చేస్తుంటారు కదా, దానివల్ల కూడా. మీరు ఆయిల్ మా హెయిర్ ఫుడ్ అది యూస్ చేయండి, మీ హెయిర్కు ఆ ప్రాబ్లం తగ్గుతుంది. ఆ హెయిర్ డెడ్ అయ్యింది తగ్గిపోయి మీకు మళ్ళీ ఆ హెయిర్ రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ హెయిర్ ఫాలింగ్ కూడా కంట్రోల్ అయిపోతుంది మా. ఓకే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. డ్రై హెయిర్ ఎవరైతే ఉందో వారందరికీ కూడా మేడం ఈ కార్యక్రమం చివరిలో ఒక మంచి టిప్ని తెలియజేస్తారు. ఒక ప్రోటీన్ టిప్ని అనేది తెలియజేస్తారు. ఆ టిప్ని అందరూ పాటించండి, తప్పకుండా మంచి రిజల్ట్స్ అనేవి మీకు కనిపిస్తాయి. మేడం అదే తదుపరి కాలర్ ఉన్నారు. హలో హలో నమస్కారం అండి, సౌందర్య వేదం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు మాణిక్యం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? జగ్గంపేట మండలం, జగ్గంపేట అండి. ఓకే అండి, మేడం ఉన్నారు, సమస్య వివరించండి. హలో ఓకే. హలో చెప్పండి మా. మేడం, మా పాపకి హెయిర్ ఊడిపోతుంది మేడం. ఎంత ఏజ్ మా పాపకు? పాపకి 16 అండి, 17 అండి. ఇప్పుడు ఏం చేస్తుంది పాప? పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది మేడం. ఇంటర్ సెకండ్ ఇయర్. ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? హెల్త్ ప్రాబ్లం ఏం లేదు మేడం. మళ్ళీ ఫుడ్ అంతా బాగా తీసుకుంటుందండి మేడం? ఫుడ్ అంతా బాగా తీసుకుంటుందా? తినడం అంతా ఆకుకూరలు అన్ని బాగా తింటుందా? కూరగాయలన్నీ తినడం కొద్దిగా బాగా తింది మేడం. కొద్దిగా ఏంటండి? తినదు. ఓకే ఓకే. విటమిన్ డెఫిషియెంట్ వల్ల కూడా ఊడుతుంది మా. ఆ ఫుడ్ అంతా బాగా పెట్టండి. ఆయిల్ యూజ్ చేస్తే మీకు ఆ ప్రాబ్లం అనేది మీ పాపకు తగ్గిపోద్ది. ఆ హెయిర్ ఫాలింగ్ అనేది తగ్గి మీకు మళ్ళీ ఊడిపోయిన హెయిర్ కూడా రీగ్రోత్ వస్తుంది. హెయిర్ హెల్దీగా అనిపిస్తుంది అనమాట చూసేదానికి కూడా. ఓకే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మీరు మేడం గారిని వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే వారి అపాయింట్మెంట్ తీసుకుని మీరు సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న మేడం వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మేడం గారిని సంప్రదించవచ్చు. అలాగే ధరణి యాంక్లం ప్రొడక్ట్స్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కానీ వ్యక్తిగతంగా వచ్చి మీ సొంతం చేసుకోవచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న మేడం వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మేడం గారిని సంప్రదించవచ్చు. అలాగే ఈ ఆయిల్స్ని మీ సొంతం చేసుకోవచ్చు. మేడం తదుపరి కాలర్ ఉన్నారు. హలో హలో నమస్కారం అండి, సౌందర్య వేదం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? అవునండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అది టీనర్సాపురం అండి. మీ పేరు? విజయ అండి. విజయ గారు, మీరు టీవీ చూస్తున్నారండి? చూస్తున్నాను. టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి, లేకపోతే టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. మేడం ఉన్నారండి, సమస్య వివరించండి. హలో హలో, ఏమండి మేడం? నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. బాగా జుట్టు ఊడిపోతుందండి.
నా ఏజ్ మాత్రం 42 ఉంటాయండి. ఓకే ఓకే. ఎప్పటి నుంచి ఊడుతుంది మీకు జుట్టు? ఒక 1 year అయిద్దండి. అంటే అప్పుడు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయా మీకు? ఏం లేదండి, మనిషి బాగానే ఉన్నాను. ఎందుకు అర్థం కావట్లేదు మరి, ఎందుకు ఊడిపోతుంది? అంటే విటమిన్ ఫుడ్ తింటారా బాగానే? తలలో దువ్వెన పెడతామంటే భయం వేసేస్తుంది. తలలో దువ్వెన పెట్టాలండి, భయం అనేసి మీరు దువ్వెన పెట్టకుంటే ఇంకా ఎక్కువ ఊడిపోద్ది. హలో హలో చెప్పండి మేడం. తలలో దువ్వెన పెట్టాలా, దువ్వెన పెట్టకపోతే ఇంకా ఎక్కువ ఊడిపోతుంది. ఇప్పుడు చెప్పాను కదా, అసలు అట్లా ఉందండి, పెడితే కూర్చుని ఊడిపోయేది. మీరు అట్లయితే మా ఆయిల్ యూజ్ చేయండి, యాంకిలం హెర్బల్ ఆయిల్ యూజ్ చేయండి. ఆయిల్ మాది యాంకిలం హెర్బల్ హెయిర్ ఆయిల్ ఉందండి, అది యూజ్ చేస్తే మీకు ఆ హెయిర్ ఫాలింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. ఆ ప్యాక్ యూజ్ చేయండి, ఆయిల్ ప్యాక్ అవి రెగ్యులర్గా యూజ్ చేస్తే మీకు ఆ కుచ్చులు ఊడేది మొత్తం కంట్రోల్ అవుతుంది, హెయిర్ మళ్ళీ రీగ్రోత్ వస్తుంది. ఓకే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మీరు ధరణి యాంక్లం ప్రొడక్ట్స్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ సంప్రదించి మీరు ఈ ఆయిల్స్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే దూర ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారందరూ కూడా మేడం వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి మీరు వివరాలు తెలిపి అలాగే మీరు ఈ యాంక్లం ప్రొడక్ట్స్ని పోస్టుల ద్వారా కానీ మీరు పొందవచ్చు. మన తదుపరి కాలర్ ఉన్నారు. హలో నమస్తే మేడం. నమస్కారం అండి, సౌందర్య వేదం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు మీనాక్షి మేడం. మీనాక్షి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? భద్రాచలం నుంచి మేడం. ఓకే మీనాక్షి గారు, మేడం ఉన్నారండి, సమస్య వివరించండి. అలాగే మేడం. హలో నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మా బాబుకి 17 సంవత్సరాలు ఉంటాయి మేడం. అయితే బాబుకి హెయిర్ బాగా ఊడిపోతుంది. వాడికి హెల్త్ ప్రాబ్లం ఎలాంటిది లేదు మేడం. 17 ఏం చేస్తారు ఇప్పుడు బాబు? బాబు ప్రస్తుతానికి ఇప్పుడు 2nd year చదువుతున్నాడు మేడం. 2nd year చదువుతున్నాడా? ఓకే, ఆయిల్ తెప్పించుకొని యూజ్ చేయండి మా. ఈ ఆయిల్ యూజ్ చేస్తే మీకు ఆ బాబుకు ఊడిపోయి ఆ హెయిర్ అంతా కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ ఫుడ్ బాగా పెట్టండి, వెజిటబుల్స్, ఆకుకూరలు ఇవన్నీ విటమిన్ ఫుడ్ చేస్తే మీకు ఆ ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుద్ది. అంటే మేడం ఒక చిన్న మాట మేడం అడగొచ్చు అంటారా? చెప్పండి. అంటే నాకు కూడా నేను డైలీ కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్ రాసుకొని తల మీదంగా స్నానం చేస్తా మేడం. అయితే హెయిర్ మంచిగానే ఉంది కానీ ఈ మధ్యనే కొంచెం ఊడిపోతా ఉంది మేడం. అది నాకు కూడా కొద్దిగా ప్రాబ్లమే ఉంది. అంటే ఇద్దరు వాడచ్చమ్మా. ఈ ఆయిల్ ఏంటంటే మీరు 1 year నుంచి 100 years వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మీరు కోకోనట్ ఆయిల్ ఎట్లా వాడతారో సేమ్ అలాగే వాడాలన్నమాట ఈ ఆయిల్. అలాగా మీరు వాడచ్చు, మీ బాబు వాడచ్చు, ఇంట్లో అందరూ వాడచ్చు ఇది. అంటే దీనివల్ల హెల్త్ ప్రాబ్లం ఏం లేదు కదా మేడం? మీకు ఏదైనా ఉంటే తగ్గిపోతుంది. అలాగే మేడం. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా తగ్గిపోద్ది ఇది యూజ్ చేసిన దానికి. అవునా? అవునండి. అలాగే మేడం. థాంక్యూ మేడం. ఓకే ఓకే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మీరు మేడం గారు నేరుగా సంప్రదించాలి అనుకుంటే సంప్రదించవలసిన అడ్రస్ శాంతిబాగ్ అపార్ట్మెంట్స్, BG2 ఆపోజిట్ కంట్రీ క్లబ్ అండ్ లైఫ్ స్టైల్, బేగంపేట్. అలాగే మీరు వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే వారి అపాయింట్మెంట్ తీసుకుని మీరు సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మేడం గారిని సంప్రదించవచ్చు. మేడం తదుపరి కాలర్ ఉన్నారు. హలో నమస్కారం అండి, సౌందర్య వేదం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏలూరు నుంచి అండి. ఓకే అండి, మేడం ఉన్నారండి, సమస్య వివరించండి. హలో నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు హెయిర్ ఊడిపోతుందండి బాగా. మీ ఏజ్ ఎంతమ్మా? 42 ఉంటాయి. 42. ఓకే చెప్పండి. అంటే నాకు కీళ్ళవాతం వచ్చిందండి. ఆ మెడిసిన్ వాడుతున్నాను. ఓకే, మరి దేని వల్ల కానీ హెయిర్ అంటే కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల కూడా హెయిర్ ఫాలింగ్ ఉంటుందమ్మా. కాబట్టి మీరు అంటే ఆయిల్ ఇది యూజ్ చేయండి రెగ్యులర్గా, మీకు అప్పుడు కంట్రోల్ అవుతుంది. అంటే కొన్ని మెడిసిన్స్ వాడినప్పుడు యాంటీబయాటిక్స్ వల్ల కూడా హెయిర్ ఫాలింగ్ కంపల్సరీ ఉంటుంది అనమాట. బాడీలో బ్లడ్ తగ్గినప్పుడు కూడా అంటే మీకు అంత ఫాల్ అవుతూ ఉంది కదా, అది కంట్రోల్ అవుతుంది మీకు ఈ ఆయిల్ యూజ్ చేసిన దానివల్ల. అవునండి. అంటే మీరు పంపిస్తారండి మాకు? అవునండి, పంపిస్తామండి. అది బాగా ఊడుతుంది. మరి ఆయిల్ వాడిన తర్వాత మళ్ళీ పడకపోవడం అట్లా ఏముండదండి, మీకు పడడం అట్లా ఏముండదు. మీరు కంటిన్యూగా రెగ్యులర్గా వాడే కొద్దికి మీకు స్లోగా ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఊడిపోయిన జుట్టు కూడా మళ్ళీ రీగ్రోత్ అనేది వస్తుంది. కాకపోతే మీరు యాంటీబయాటిక్స్ వాడుతున్నారు కాబట్టి కొంచెం స్లో టైం పడుతుంది అనమాట. అంతే, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదండి. కళ్ళ కింద కూడా బ్లాక్ గా వచ్చిందండి. అంటే మీరు బాగా నిద్రపోవాలా రెగ్యులర్గా, ఎక్కువ టెన్షన్గా ఆలోచిస్తూ ఉన్నట్లున్నారు. అలా అని కాదండి, కానీ ఎందుకన్నా కళ్ళ దగ్గర అసలు వైట్ గా ఉండేదన్నండి, ఫేస్ అంతా బ్లాక్. హలో
ఓకే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మీరు ధరణి యాంక్లం ప్రొడక్ట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కానీ మేడం గారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి మీరు ఈ ధరణి యాంక్లం ప్రొడక్ట్స్ మీ సొంతం చేసుకోవచ్చు. అలాగే దూర ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మేడం వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి మీరు ఆయిల్స్ని తెప్పించుకోవచ్చు. మేడం అదేవిధంగా ఇప్పుడు హెడ్ బాత్ చేసిన తర్వాత పూర్వకాలంలో చాలామంది సాంబ్రాణి వేస్తూ ఉండేవాళ్ళు. అసలు ఈ సాంబ్రాణి ఎందుకు వేస్తారు? సాంబ్రాణి ధూపం వేస్తూ ఉంటారు. అసలు ఈ ధూపం ఎందుకు వేస్తారు? దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి? అసలు ఈ సాంబ్రాణి ఎలా తయారు చేస్తారు? దీని గురించి వివరించండి. సాంబ్రాణి అనేది ప్యూర్ హెర్బల్ అండి. అసలు అందరికీ తెలియదు అనమాట సాంబ్రాణి దేంతో చేస్తారని. అది కూడా చెట్టులో నుంచే చేస్తారనమాట. చెట్టు బెరడులో నుంచి తీసి చేస్తారనమాట సాంబ్రాణి అనేది. సాంబ్రాణి, పాల్మడి ఇలా రకరకాల పేర్లతో రకరకాల ప్రొసీజర్లతో అది వేరువేరుగా చేస్తూ ఉంటారు అనమాట. ఈ సాంబ్రాణి అనేది ఏంటంటే ఇది కూడా ఒక ఆరోమా అనమాట. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. మనం ఏంటంటే ఇప్పుడు కాలంలో హెయిర్ డ్రై అయ్యేదానికి డ్రైయర్స్ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. కానీ దీనివల్ల ఈ డ్రైయర్స్ యూజ్ చేసేదాని వల్ల హెయిర్ ఇంకా రెడ్ అయిపోయి హెయిర్ పాడైపోతుందే కానీ దానివల్ల ఏం యూజ్ ఉండదు ఎక్కువ. కానీ ఈ సాంబ్రాణి పొగ వేసిన దానివల్ల మీకు ఆ హెయిర్ ఆరడం ఒక్కటే అనుకుంటాం మనము. దానివల్ల ఏంటంటే దాంట్లో నుంచి వచ్చే పర్ఫ్యూమ్ అంటే ఒక రకమైన ఫ్లేవర్స్ వస్తూ ఉంటాయి అనమాట దాంట్లో. దాని నుంచి ఏంటంటే ఆ స్కాల్ప్కు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆ మాడు మొత్తం అనమాట ఎటువంటి మన ఈ డాండ్రఫ్ ఇప్పుడు ఇవన్నీ అంటున్నాం కదండి, అట్లా ఇన్ఫెక్షన్స్ ఏం రాకుండా ఉండేదానికి అది చాలా ఉపయోగపడుతుంది. తర్వాత హెయిర్ హెల్తీగా పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ స్కాల్ప్ అనేదే కాకుండా మన స్కిన్లో ఉన్న మాయిశ్చరైజర్ డ్రై అయిపోదు అనమాట. అది డ్రై స్కిన్ కూడా రాదనమాట ఆ పొగ వేసిన దానివల్ల. దాని తర్వాత ఆ వాసన మనం తీసుకున్న దాని వలన చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటున్నారు ఈ మధ్య. ఆ డిప్రెషన్లో అట్లాంటివన్నీ తగ్గిపోతాయి అనమాట. తగ్గిపోయి బాడీలో ఆ నర్వ్ సిస్టమ్ మొత్తం ఒక సిస్టమేటిక్గా యాక్టివేట్ అవుతుంది అనమాట దానివల్ల. అంటే ఇన్ని రీజన్స్ ఉన్నాయి దీనివల్ల. ఇది హెల్త్కి చాలా మంచిదన్నమాట. అది యూజ్ చేస్తే ఇప్పుడు కూడా ఎవరికైనా అవకాశం ఉంటే సాంబ్రాణి వేసుకుంటే చాలా హెల్త్కి మంచిది. డిప్రెషన్లోకి అసలు పోరనమాట. పూర్వకాలంలో చాలా మంది వేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఎవరు వేయట్లేదు. ఎప్పుడైనా పెద్దవాళ్ళు ఉంటే తప్ప వాళ్ళు తప్ప ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరు వేయట్లేదు మేడం. దీనివల్ల ఎన్ని యూజెస్ ఉంటాయని మాకు అందరికీ. అంటే అది కాకుండా ఇప్పుడు మనం వాడే పర్ఫ్యూమ్స్లో చాలా పర్ఫ్యూమ్స్లో కూడా ఈ దాన్ని ఆ బేస్ వేస్తారనమాట. అంటే మనం సాంబ్రాణి అని అనుకుంటాము. దానికి సంబంధించిన భాగాల్లోంచి తీసినవి పర్ఫ్యూమ్స్ అట్లా తీస్తారు. నెక్స్ట్ ఈ సాంబ్రాణి ఇంట్లో పొగ వేయమంటారు. ఎందుకు వేయమంటారంటే ఇంట్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం అది తీసేస్తుంది అనమాట. దానికోసం ఇంట్లో సాంబ్రాణి వేయమంటారు అనమాట. మనకి మన పెద్దలు ఏవి చెప్పినా ఖచ్చితంగా దాంట్లో సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయన్నమాట. కానీ మనం యూజ్ చేయడం లేదు అదంతే. ఓకే అండి, మరి మాకు అందరికీ తెలియదు మేడం. తెలియని విషయాన్ని ఎన్నో విషయాలను చెప్పారు మేడం. అదేవిధంగా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి. సౌందర్య వేదం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? లక్ష్మీనారాయణ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ద్వారకా తిరుమల నుంచి. ఓకే అండి, మేడం గారు ఉన్నారండి, సమస్య వివరించండి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నా ఏజ్ 29 అండి. ఓకే. వైట్ హెయిర్ ఎక్కువగా వస్తుందండి. వైట్ హెయిర్ ఎక్కువగా వస్తుంది అంటే విటమిన్ ఫుడ్ ఎక్కువ, విటమిన్ డెఫిషియన్ ఉన్నట్లుంది మీకు. 29 ఇయర్స్కు ఎక్కువ వైట్ హెయిర్ వచ్చేసిందండి. డై ఏమైనా యూజ్ చేస్తున్నారా? డై యూజ్ చేస్తున్నారా? లేదండి, లేదు. వైట్ హెయిర్ కంటూ ఏముండదమ్మా. ఇప్పుడు మా ప్రోడక్ట్ యూజ్ చేస్తే మీకు ఎక్కువ రాకుండా కంట్రోల్ అవ్వగలదు. ఒకసారి వైట్ హెయిర్ వచ్చేసిందంటే దాన్ని మనం ఏం చేయలేమన్నమాట. దానికి ఏంటంటే హెన్నా పెట్టుకొని దాన్ని కవర్ చేసుకోవడం తప్ప దానికి బ్లాక్ అయ్యేదానికి ఏమి ఉండదమ్మా. అంటే వచ్చేది కంట్రోల్ అవ్వగలదు. అంటే ఎక్కువ రాకుండా ఇప్పుడు మీకు ఒక 20 హెయిర్ వైట్ హెయిర్ రావాలనుకోండి, ఈ ప్రోడక్ట్ యూజ్ చేసే దాని వల్ల ఏంటంటే మీకు 4-5 హెయిరే వస్తుంది అనమాట ఎక్కువ రాకుండా. అట్లా కంట్రోల్ చేయగలము. పూర్తిగా వైట్ హెయిర్ ఎవరు ఆపలేరు, వచ్చిన హెయిర్ని బ్లాక్ చేయలేరు. అది. ఓకే అండి, ఓకే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మీరు మేడం గారిని వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే వారి అపాయింట్మెంట్ తీసుకుని మీరు సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకుని మేడం గారిని సంప్రదించవచ్చు. అలాగే ధరణి యాంక్లం ప్రొడక్ట్స్ మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కానీ మేడం గారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి కానీ ఈ ఆయిల్స్ని మీరు తెప్పించుకోవచ్చు. మేడం తదుపరి కాలర్ ఉన్నారు. హలో 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 నమస్కారం అండి. సౌందర్య వేదం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? గీత మేడం. గీత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం. ఓకే గీత గారు, మేడం ఉన్నారండి, సమస్య వివరించండి. హలో హలో మేడం, చెప్పండి. మేడం గారండి, బాగా హెయిర్ మొత్తం ఊడిపోతుంది మేడం. బాగా ఎలర్జీ లాగా దుర్దు వచ్చేస్తుంది మేడం. దేనివల్ల అర్థం కావట్లేదు. మొత్తం హెయిర్ అంతా ఊడిపోతుంది మేడం. దురద ఎక్కువ ఉందమ్మా? చిన్న చిన్న కురుపుల్లాగా కూడా ఉందా? చిన్న చిన్న బొడుపుల్లాగా ఈ మధ్యన అంటే చాలా
గోకుతుంటే వస్తుంది మేడం. అది పింపుల్ డాండ్రఫ్ పింపుల్ డాండ్రఫ్ వల్ల అట్లా వచ్చేస్తుంది. ఆ హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఆ చిన్న చిన్న కురుపులాగా వచ్చేసి వీప్ మీద ఫేస్ మీద అంతా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఎక్కువ హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుంది. మీరు మా ఆయిల్ హెయిర్ ప్యాక్ ఉందమ్మా, ఆ ప్యాక్ అవి యూజ్ చేస్తే రెగ్యులర్గా మీకు ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. మొత్తం తగ్గిపోతుంది అంటే రెగ్యులర్గా వాడాలా. మీరు ఒక బాటిల్ వాడి మాకు తగ్గలేదంటే కాదనమాట, రెగ్యులర్గా యూజ్ చేయాలి మీరు. అట్లనా మేడం? ప్రాబ్లం అయితే ఉండదు కదా మేడం? ఐస్ ప్రాబ్లం ఏముండదు, ఏమైనా ఉంటే తగ్గిపోద్ది మీకు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మీరు ధరణి యాంక్లం ప్రొడక్ట్స్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కానీ మేడం గారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి కానీ మీరు ఈ ఆయిల్స్ని తెప్పించుకోవచ్చు. అలాగే దూర ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మేడం వ్యక్తిగత నెంబర్స్ స్క్రీన్ మీద కనపడుతున్న మేడం వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి మీరు వివరాలు తెలిపి అలాగే ఈ ఆయిల్స్ని మీరు తెప్పించుకోవచ్చు. మేడం అదేవిధంగా ఇందాక మనం చెప్పినట్లుగానే డ్రై స్కిన్ వాళ్ళకి ఒక మంచి ప్రోటీన్ టిప్ చెప్తా అన్నారు, తెలియచేయండి మేడం. అంటే ఎక్కువ చాలా డ్రై అయిపోయి హెయిర్ చిట్లిపోయి అసలు చేయి కూడా పెట్టారనమాట. అంటే చాలా మంది బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మా ఆయిల్ యాంక్లం హెర్బల్ హెయిర్ ఆయిల్ తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ దాంట్లో వేసి ఒక బౌల్లో, తర్వాత మీరు హనీ అనమాట, అంటే తేనె కూడా చాలా ప్యూర్ మాయిశ్చరైజర్ అండి. ఆ తేనె ఒక 2 స్పూన్లు వేయాలా. తర్వాత ఎగ్ తీసుకోవాలన్నమాట, కోడిగుడ్డు. దాంట్లో ఎల్లో మాత్రమే అనమాట, పచ్చ సొన మాత్రం తీసుకొని వైట్ తీసేయాలి, వైట్ వేయకూడదు. ఆ ఎల్లో మాత్రం వేసి ఈ మూడింటిని బాగా బీట్ చేయాలన్నమాట. అంటే మంచి కలిపేసేసి ఆ ప్యాక్ని, అంటే ఇది ప్రోటీన్ ప్యాక్ అనమాట, దీన్ని తీసి మన స్కాల్ఫ్కు అంటే ఆ తల్ల మొదల నుంచి అనమాట హెయిర్కు చర్మానికి మొత్తం అంతా పెట్టేసి హెయిర్కి అంతా పెట్టి ఒక 1 అవర్ ఉంచుకొని మీరు హెడ్ బాత్ చేశారనుకోండి, ఇది మంచి ప్రోటీన్ ప్యాక్ అనమాట. ఆ డెడ్నెస్ అనేది హెయిర్లో మీకు తగ్గిపోయి చాలా హెల్దీగా వస్తుంది అనమాట. మరి డ్రై స్కిన్తో ఎవరైతే బాధపడుతున్నారో, డ్రై హెయిర్తో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారందరూ కూడా మరి మేడం చెప్పిన టిప్ని ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఈ యాంక్లం హెయిర్ ఆయిల్ని, అదేవిధంగా ఎగ్ని 2 స్పూన్స్ ఆఫ్ హనీ, అలాగే ఎగ్లో ఉన్నటువంటి ఎల్లో ఉంటుంది కదా ఆయిల్లోని మూడింటిని కూడా చక్కగా మిక్స్ చేసి కుదేల నుంచి కూడా నీట్గా ఈ ప్యాక్ని అంతా కూడా అప్లై చేస్తే మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయని మేడం చెప్తున్నారు. మరి డ్రై హెయిర్తో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారందరూ కూడా ఈ టిప్ని మంచిగా పాటించండి, తప్పకుండా గుడ్ రిజల్ట్స్ మీకు ఉంటాయి. మేడం అదేవిధంగా మీ అమూల్యమైన సమయాన్ని మా పూజ టీవీ ప్రేక్షకులకు అందించి వారి సమస్యలకు చక్కని పరిష్కారాలు చెప్పడమే కాక మంచి టిప్ కూడా మా అందరికీ తెలియజేశారు. ధన్యవాదాలు. మీరు మేడం గారిని వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే వారి అపాయింట్మెంట్ తీసుకొని మీరు సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న మేడం గారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మేడం గారిని సంప్రదించవచ్చు. అలాగే ధరణి యాంక్లం ప్రొడక్ట్స్ మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కానీ మేడం గారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి కానీ మీరు ఈ ఆయిల్స్ని తెప్పించుకోవచ్చు. అదేవిధంగా దూర ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మేడం గారి వ్యక్తిగత నెంబర్స్కి స్క్రీన్ మీద కనపడుతూ ఉంటాయి. మేడం గారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి మరి ఈ ఆయిల్స్ని మీరు తెప్పించుకోవచ్చు. చూసారు కదండి, ఇది వాళ్ళ సౌందర్యవేదం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. అరవై 4 కళలలో సౌందర్య కళ ఒకటి. సౌందర్య పోషణ మన సంస్కృతిలో అంతర్భాగం. వేర్లు, ఆకులు, పుష్పాలు, పుప్పొడి, కాయలు, ఫలాలు ఇలా చెట్టుకు సంబంధించిన 18 రకాల భాగాల నుంచి సేకరించిన తైలాలతో ఆయుర్వేద సౌందర్య పోషణ గత 25 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. దాదాపు 10,000 మంది పెళ్లి కూతుర్లను సౌందర్య రాజులుగా తీర్చిదిద్దాం. ఎంతో మంది ప్రముఖులతో ప్రశంసలు అందుకున్నాం. ఇప్పుడు మీ అందాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించనున్నాం. సౌందర్య వేదం శుక్రవారం మరియు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు. మునిమాలిక గారిని వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్స్ 9177891914 మరియు 998555945990. ధరణి హెర్బల్ హెయిర్ అండ్ బ్యూటీ కేర్ వారి యాంక్లం హెయిర్ ఆయిల్ 25 సంవత్సరాలు వివిధ రకాల వనమూలికలపై పరిశోధన చేసి పరిశ్రమించి శ్రీమతి మునిమాలిక గారు రూపొందించిన ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ యాంక్లం హెయిర్ ఆయిల్. ఈ యాంక్లం హెయిర్ ఆయిల్ వాడితే డాండ్రఫ్ అండ్ హెయిర్ ఫాలింగ్ చిటికెలో మటుమాయమవుతాయి. ఆరోగ్యకరమైన హెయిర్ రీగ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఇంత అరుదైన ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ కేవలం 300 రూపాయలకే మీకు లభ్యమవుతుంది. అరుదుగా లభించే ఈ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9177891914 మరియు 998555945990.